వారసురాలు సీరియల్ జూన్ 9వ ఎపిసోడ్ ఊహించని మలుపులతో సాగుతుంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు చూద్దాం. కైలాస్ నాథు, సౌదామిని ఇద్దరూ కూడా గుమ్మడికాయ గుమ్మానికి కడితే అది కింద పడి కుళ్ళిపోతుంది. ఇదేమైనా అపశకునమేమో అని సౌదామిని హరిశ్చంద్రతో అంటే పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కుంటాను అంటాడు. ఇక మైథిలి అమ్మా నాన్నల్ని కలవాలని ఎందుకంటున్నాడు బావ? వాళ్ళతో ఏం మాట్లాడతాడు? మా అమ్మ నాన్న ఎవరో తెలిస్తే గొడవలు జరిగిపోతాయి. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. నాన్నకి చెప్తే నాన్న ఏదోటి చేస్తాడు. నాన్న కనిపించట్లేదని అనుకుంటూ ఉంటుంది. అమ్మా నాన్నలను బావ పలకరిస్తే నేనే ధరణి అని తెలిసిపోతుంది. ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే మైథిలి పేరెంట్స్ ముడుపు కడుతూ కనిపిస్తూ ఉంటారు. మీ పేరెంట్స్ వాళ్ళేనా అని సాకేత్ అంటే అవును అంటుంది. వాళ్ళతో మాట్లాడొస్తానని సాకేత్ వెళ్తాడు. మరోవైపు హరిశ్చంద్ర పంతులు గారికి ఫోన్ చేస్తాడు. దిష్టి గుమ్మడికాయ పడిపోయిందని, చేజారి పడిపోవే కాకుండా కుళ్ళిపోయిందని చెప్తాడు హరిశ్చంద్ర. ఇది అపశకునం మాత్రమే కాదని, చాలా అరిష్టమని ఆయన అంటారు. జరగబోయే అరిష్టానికి ఇది నిదర్శనం అంటారు. నేను ఆ రోజే చెప్పాను, చందన సాకేత్ల జాతకాలు కలవలేదని. మీరు వినకుండా ముహూర్తం పెట్టించి ఇదంతా మొదలు పెడుతున్నారు. అందుకే ఇలా జరుగుతుందని ఆయన చెబుతూ ఉంటే చందన ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని సౌదామని అంటే, ఆ పంతులు మాటలు మీరు నమ్మటం ఏంటి అంటుంది. పంతులు గారు చెప్పేది ఆలోచించాలిగా అంటాడు హరిశ్చంద్ర. జాతకాలు కలవకపోతే ఏం అరిష్టం అవుతుందో నాకు తెలియదు గాని ఈ పెళ్లి జరగకపోతే మాత్రం ఇంట్లో శవం లేస్తుందని చందన అంటుంది. అది నాదే అవుతుంది. ఏం కావాలో నిర్ణయించుకోండని చందన కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సౌదామని అయితే ఈ పెళ్లి అరిష్టానికి మూలమన్నట్లు పంతులు గారు మాట్లాడుతున్నారు. చందన చనిపోతానంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇటువంటి ఎలా పట్టించుకుంటారు, వదిలేయాలని కైలాసనాథ్ అంటాడు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది, పూజలుంటాయిగా, ఏదోటి చేద్దామంటాడు. గుమ్మడికాయ తెచ్చి పెడదాం, తర్వాత పూజలు చేద్దామని హరిశ్చంద్ర కూడా అంటాడు. మరో సీన్ లో సాకేత్ జయంతి నాగేంద్రల దగ్గరికి వెళ్తాడు. వెనక నుంచి చూసి ఆంటీ అంకుల్ నమస్తే అంటాడు. ఇక వాళ్ళు నువ్వు సౌదామిని కొడుకు కదా అంటారు. మీరని తెలిస్తే దగ్గరికి వచ్చేవాడినే కాదని సాకేత్ మాట్లాడుతూ ఉంటే, మీ అమ్మలాగే నీకు తలపగురు ఎక్కువే అంటుంది జయంతి. జీవితాల్ని నాశనం చేసే రకాలు మీరు. మీ గురించి మీరు మర్చిపోతున్నారా అంటాడు సాకేత్. మీ వల్ల మేము నాశనం అయ్యాము, సర్వం కోల్పోయామని జయంతి అంటుంది. నా ఫ్రెండ్ పేరెంట్స్ అని పలకరించడానికి వచ్చాను, కాదని తెలిసింది. మీ గాలి సోకిందని తిట్టుకుంటూ ఉంటాడు సాకేత్. మేం కూడా మా కూతురు పుట్టినరోజుని దైవ దర్శనానికి వచ్చాము. నువ్వు వచ్చావని తెలిస్తే ఈ గుడికే వచ్చేవాళ్ళం కాదు అనగానే, ఈ రోజు ధరణి పుట్టినరోజా? తన పుట్టినరోజు కూడా ఈ రోజేనా అని సాకేత్ మనసులో అనుకుంటాడు. ఇక మైథిలి గుడిలోకి వచ్చి దండం పెట్టుకుంటూ, దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి? ఎప్పటి నుంచో రగులుతున్న కోపాలు చల్లార్చాలని నేను చూస్తుంటే వీళ్ళు ఎదురుపడి అవి ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సాకేత్ మైత్రి దగ్గరికి వస్తాడు. వాళ్ళు నీ పేరెంట్స్ కాదని చెప్పాలిగా అంటాడు. నేను చెప్తామనేసరికి వినకుండా వెళ్ళిపోయారు అంటుంది మైథిలి. నా మూడంతా పాడు చేశారని సాకేత్ తిట్టుకుంటాడు. ఇష్టం లేని మనుషుల్ని ఎక్కువగా తలుచుకోవద్దు, వాళ్ళ గురించి వదిలేయండి అని మైథిలి అంటుంది. అంతలా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? వాళ్ళెవరో నీకు తెలిసే అంటున్నావా? నా శత్రువులు అంటాడు. మా కుటుంబంలో సంతోషాన్ని చెల్లాచెదురు చేసిన వాళ్ళు అంటాడు సాకేత్. నా చెల్లెలు ఉషా జీవితాన్ని సర్వం నాశనం చేశారని సాకేత్ అంటాడు. మనకి ఇష్టం లేని మనిషిని తలుచుకోకూడదని చెప్పానుగా అంటుంది. ఎదురు పడినందుకే తలుచుకున్నాను. వాళ్ళ కూతురు ధరణి పుట్టినరోజు కూడా ఈ రోజేనంట. ఇంత మంచి అమ్మాయివి, నువ్వు పుట్టినరోజు నాడే ఆ అమ్మాయి ఎలా పుట్టిందో నాకు అర్థం అవడం లేదని, తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరం వస్తుందని సాకేత్ అంటాడు. ధరణి అంటే మీకెందుకంత కోపం అంటుంది మైథిలి. కోపం కాదు, ద్వేషం, అసహ్యం అంటాడు. ఆ మనిషిని తలుచుకున్నా, ఆ మనిషి పేరు వినిపించినా లోపల కోపం తన్నుకొస్తుంది అంటాడు. తప్పు చేసింది తల్లిదండ్రులు, ఆ ధరణి ఏం చేసిందని మైథిలి అంటుంది. వాళ్ళ నాన్న మూలంగా జీవితాన్ని కోల్పోయిన నా చెల్లెల్ని ఒక్కసారైనా ఎందుకు చూడడానికి రాలేదు అంటాడు సాకేత్. వాళ్ళ నాన్నతో పాటు ఆ ధరణి కూడా తప్పు చేశామన్న రియలైజేషన్ లేదు అంటాడు. ఆ ధరణిది కూడా వాళ్ళ నాన్న రక్తమే, బుద్ధులు ఎక్కడికి పోతాయి అంటాడు. ఎంతసేపు వాళ్ళనే తలుచుకుని బాధపడకండి, వదిలేయండి అని మైథిలి అంటుంది. వాళ్ళ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉందని, ధరణి పేరు వింటేనే కంపనంగా ఉందని సాకేత్ అంటూ ఉంటే ఎంత అసహ్యించుకుంటున్నాడు. నేనే ధరణి అని తెలిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని మైథిలి బాధపడుతూ ఉంటుంది. ఇక మైథిలి ఎక్కడా కనిపించట్లేదని జయంతి అంటూ ఉంటే అప్పుడే నాగేంద్ర, సాకేత్, మైథిలి ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి వేరే చోటకి జయంతిని తీసుకెళ్లిపోతాడు. ఇక సాకేత్ మైథిలికి సారీ చెప్పి నేను ఎవరి మీదో మండిపడుతూ నీ మూడు పాడు చేస్తున్నానంటాడు. ఇంతలోనే సాకేత్ కి ఫోన్ రావడంతో మాట్లాడుతూ వెళ్తాడు. అలా ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న సాకేత్ కి జయంతి డాష్ ఇస్తుంది.
మీ అమ్మలాగే నీకు కొలు నెత్తికెక్కాయా అంటుంది జయంతి. మరి మీ కొళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు అంటాడు సాకేత్. అమ్మ పొగరు కంటే 4 రెట్లు ఎక్కువే ఉందని సాకేత్తో జయంతి అంటుంది. మళ్ళీ వాళ్ళలా గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడితేనే తప్పని అక్కడి నుంచి సాకేత్ వెళ్ళిపోతాడు. గుడికి ప్రశాంతత కోసం వచ్చాం, నువ్వెందుకు వాడితో అలా గొడవ పడుతున్నావు అని నాగేంద్ర అంటాడు. ఇక మరోవైపు మైథిలి ప్రస్తుతం నేనున్న ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలని అనుకుంటూ కంగారుగా నడుస్తూ ఉంటే కాలికి కొబ్బరి చిప్ప గుచ్చుకుంటుంది. గట్టిగా అరవడంతో నాగేంద్ర జయంతి దగ్గరికొస్తారు. ఇక సాకేత్ కూడా దగ్గరికొచ్చి చూసి షాక్ అవుతాడు. మైథిలి ధరణి ఇద్దరూ ఒకటేనని అప్పుడే ఇక సాకేత్ కి తెలిసిపోతుంది. అమ్మాని పిలుస్తున్నావేంటి అని మైథిలిని అడుగుతాడు. కూతురు తల్లిని అమ్మాని పిలవకపోతే ఏమని పిలుస్తుందని జయంతి అంటుంది. మైథిలి మీ కూతురా అనగానే అవును అంటుంది. నీ కూతురు ధరణి కదా అంటే అవును, పెద్దయ్యాక మైథిలిగా పేరు మార్చాం, అసలు నీ బాధ ఏంటి అంటుంది జయంతి. నువ్వు వీళ్ళ కూతురువా అని మైథిలిని అడుగుతాడు. ఇది నా కూతురే అని చెప్తున్నాను కదా అని జయంతి అంటే నేను మీతో మాట్లాడలేదు, తనతో మాట్లాడుతున్నాను అంటాడు. నీ నోటితో నువ్వు చెప్పు ధరణి అనగానే అవును అని మైథిలి తల ఊపుతుంది. ఎన్ని రోజులు మైథిలి కింద పేరు పెట్టుకుని నువ్వు నన్ను మోసం చేశావు కదా అంటాడు. నా కూతుర్ని బెదిరిస్తున్నావేటి అని జయంతి అంటే మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నాకు సమాధానం చెప్పాల్సింది మైథిలి అంటాడు. మోసం చేసే ఉద్దేశం నాకు లేదు అంటుంది మైథిలి. మరి నువ్వు చేసిందని ఏమంటారు అని సాకేత్ అంటాడు. మైథిలి అని అబద్ధం నువ్వు చెప్పలేదా అంటాడు. నీ పేరు ధరణి అన్న విషయం ఎందుకు దాచావని నిలదీస్తాడు. నువ్వు నా శత్రువు కూతురని కావాలనే నా దగ్గర దాచిపెట్టావు కదా అంటాడు. కావాలనే నువ్వు నన్ను మోసం చేసావు కదా అని అంటాడు. ఇది మోసం కాదు బావా అనగానే నోర్ముయ్ అని చెయ్యెత్తుతాడు. నా కూతురి మీదే చెయ్యెత్తుతావా, చెయ్యి విరిసేస్తాను అంటుంది జయంతి. తమరు విరిచేస్తూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటానా, అయినా మీతో నాకు మాట్లాడేదేముంది, మీరు మనుషుల్ని నాశనం చేస్తారు, మీ కూతురు మోసం చేస్తుంది అని సాకేత్ అంటూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.